మనందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ పల్లో పాడదాం. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. ఇఫ్ యు రీడ్ ఇట్ ఎవ్రీ డే it will help you all the way. Oh, the best book to read is the Bible. Patimpa shrestha grandhamu Bible. Patimpa shrestha grandhamu Bible. Anudinam patinchina prema toda nadupuno. Oh, patimpa shrestha grandhamu Bible. దివ్య గ్రంథము ఎచటనైన తెరచిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖంబులు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. దేవుని వాక్యం చదువుకుందాం. పాస్టర్ గారు వాక్యాన్ని చదివి మన జాలను నడిపిస్తాను. కీర్తనల భాగము 16వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. కీర్తనలు 16వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నేనిలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. జీవమార్గమును నీవు నాకు తెలియజేసతవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. దయచేసి కూర్చోండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈస్టర్ ఆదివారాన్ని దేవుని సన్నిధిలో మనమందరము సజీవులుగా ఉండడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియచేద్దాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క 16వ కీర్తన చూసినట్లయితే దావీదు చేత రచించబడిన ఈ కీర్తనలో మనము చూస్తే ఇక్కడ దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క ఆశ ఇక్కడ దావీదు తెలియచేశాడు. దావీదు ఇక్కడ చెప్తూ అంటున్నాడు, దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేదును. ఇక్కడ చెప్తున్నాడు, దేవుని మీదే తను ఆధారపడినట్లుగా దావీదు చూపిస్తున్నాడు. తన యొక్క మాటల్లో, తన యొక్క ప్రార్థనలో, తన యొక్క కావ్యంలో చూపిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ దావీదు చాలాసార్లు మనకు జ్ఞాపం చేసుకున్నాం. దావీదు ఎందుకు దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్నాడంటే, దావీదు కేవలము మనుషులు నమ్ముకోలేదు, రాజులు నమ్ముకోలేదు, తన అధికారాన్ని నమ్ముకోలేదు, తన చుట్టుపక్కల ఉన్న వారిని నమ్ముకోలేదు, కేవలం దేవుని మీదే ఎప్పుడు ఆధారపడతా ఉండేవాడు. అందుకే అన్నాడు, దేవుడిని శరణొచ్చొచ్చాడంట, దేవుడే కాపాడుతాడని చెప్తున్నాడు. అవును, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదు అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. అవును, దేవునికి తను అప్పగించుకున్నప్పుడు దేవుడు దావీదును సురక్షితంగా ఉంచినట్లుగా మనం చూడొచ్చు. దావీదును దేవుడు కాపాడినట్లుగా మనం చూడొచ్చు. ఎన్ని అడ్డంకులు వచ్చినా దావీదు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు, దేవుని దగ్గర మాత్రమే తను క్షేమాన్ని పొందుకున్నాడు. కాబట్టి దావీదుకు తెలుసు, కాబట్టి దావీదు చెప్తున్నాడు, దేవా, నీవే నాకు
ఆధారము, నాకు క్షేమాధారము నీవే అని అక్కడ మనవి చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అంతేకాదు ఇక్కడ చెప్తున్నాడు, నీవే నా స్వాస్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడదువు. ఇక్కడ 5వ వచనంలో చూస్తే ఇంకా ఏదైనప్పటికీ ప్రతిదీ దేవుని మీదే ఇక్కడ దావీదు డిపెండ్ అయినట్లుగా మనం చూడొచ్చు. దావీదు ప్రతి విషయంలోనూ కూడా దావీదు దేవుని మీద డిపెండ్ అయ్యాడు. అంతేకాదు తన యొక్క నిరీక్షణ ఏంటంటే దేవుడు ఇచ్చే దేవుని దగ్గర ఉంటే, దేవుని మీద ఆధారపడితే తన నిరీక్షణ ఏంటంటే మనోహరమైన స్థలాల్లో తను ఉంటాడు అని, శ్రేష్టమైన స్వాస్యాన్ని తను పొందుకుంటాడని తన యొక్క ఆశ. కాబట్టి దేవుణ్ణి తను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ఈస్టర్ ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇది దావీదు తన యొక్క వ్యక్తిగత ప్రార్థన కావ్యము లేకపోతే తన కీర్తన మాత్రమే కాదు, కానీ ఇది ఒక ప్రవచనముగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది యేసు ప్రభువు వారి జీవితంలో నెరవేర్చబడిన ప్రవచనం. ఇది 10వ వచనంలో చూసినట్లయితే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. నిజం చెప్పాలంటే దావీదు మరణించిన తర్వాత తన సమాధిలోనే ఉన్నాడు. దావీదు సమాధి నేటికి అక్కడ ఉన్నట్లుగా మనం చూడొచ్చు, దావీదుపురంలో. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి దావీదు చేసిన ప్రార్థన వ్యర్థమైపోయిందా అంటే, దావీదు ఇక్కడ ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడినట్లుగా మనం చూడొచ్చు. ఇది ఒక ప్రవచనం అని పేతురు తన యొక్క మొదటి ప్రసంగంలో చెప్పినట్లుగా మనం చూడొచ్చు. అక్కడ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ చెప్తాడు, పేతురు చెప్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 25 నుంచి మనం చూసినట్లయితే అక్కడ పేతురు చెప్తాడు, సహోదరులు ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఇక్కడ 27లో చూస్తే, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గం తెలివితి అని ఇక్కడ చెప్తూ దావీదు అక్కడ రాసిన ఆ యొక్క 16వ కీర్తనని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ పేతురు చెప్తాడు 29లో, సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడును, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అయితే దావీదు జీవితంలో ఇది నెరవేర్చబడలేదు, కానీ అది దావీదు తను ఒక నిరీక్షణతో ఒక ప్రవచనం ఎత్తి అక్కడ మాట్లాడినట్లుగా మనం చూడొచ్చు. చెప్తున్నాడు, అతడు ప్రవర్త అయి ఉండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదునని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానంను గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు. అవును, ఆయన ఈ దావీదు ఏం చేశాడంటే ఒక ప్రవచనం, ఒక నిరీక్షణతో కూడిన ఆ ప్రవచనాన్ని ఇక్కడ యేసు ప్రభువారిని గురించి అక్కడ ప్రవచించినట్లుగా మనం చూడొచ్చు. అవును, అదే ఈ ప్రవచనం యేసు ప్రభువారిలో నెరవేర్చబడింది. యేసు ప్రభువారు మరి సమాధి చేయబడినప్పుడు, సమాధి చేసే ముందు యూదులు ఏం చేస్తారంటే కొన్ని సుగంధ ద్రవ్యాలు, ఆ యొక్క శరీరం పాడవకుండా సుగంధ ద్రవ్యాలు రాస్తారు. ఆ సుగంధ ద్రవ్యాలను బట్టి కొన్ని రోజులు అది పాడవదు. లాజర్ను కూడా వాళ్ళు ప్రేత వస్త్రాలు చుట్టినప్పుడు వాళ్ళు కూడా సుగంధ ద్రవ్యాలు రాశారు. యూదులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శరీరాన్ని భద్రపరిచే ముందు లేకపోతే వాళ్ళు సమాధి చేసే ముందు బోళాన్ని వాళ్ళు అప్లై చేసి పెడతారు. ఎందుకంటే అది కొంత శరీరాన్ని త్వరగా పాడు చేయకుండా ఉంటుందని వాళ్ళు దాన్ని అలా చేస్తారు. కాబట్టి యేసుప్రభు వారు మరణమైన తర్వాత వాళ్ళు సుగంధ ద్రవ్యాలు అక్కడ అరిమత యోసేపు సుగంధ ద్రవ్యాలు అవన్నీ తీసి అక్కడ పూసి యేసుప్రభువాన్ని సమాధిలోనికి తీసుకువెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఆ సుగంధ ద్రవ్యాలు పూయడాన్ని బట్టి కాదు, కానీ దేవుడు 3వ దినాన్ని యేసుప్రభువారుని దేవుడు తండ్రి అయిన దేవుడు సజీవులుగా లేపినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే యేసుప్రభువారి శరీరము పాతాళంలోకి వెళ్ళింది, కానీ ఆయన శరీరము కుళ్ళిపోకుండా వెంటనే ఆయన్ని 3వ దినాన్ని సజీవునిగా లేపినట్లుగా తండ్రి లేపినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఆయన ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడలేదు, ఆయన యొక్క శరీరము కుళ్ళిపోలేదు. కాబట్టి ఆయన
సజీవుడిగా యేసుప్రభువారు లేచి పునరుద్ధానపు శక్తిని మనకి అనుగ్రహించారని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమంటున్నాం. మనకందరికీ ఉన్న ఈ యొక్క గొప్ప నిరీక్షణ, ఇతరులకి లేని నిరీక్షణ, మనకున్న నిరీక్షణ ఏంటంటే యేసుప్రభువారు సజీవుడు. ఆయన ఈ యొక్క భూమి మీద అందరికీ ఉన్న భయం ఏంటంటే మరణ భయం. మనిషి దేన్నన్నా జయించగలిగాడు కానీ సముద్రాన్ని జయించగలిగాడు, ఆకాశాన్ని జయించగలిగాడు, అంతరిక్షాన్ని జయించగలిగాడు. అంతరిక్షం మీదకి మనిషి వెళ్ళడానికి సాహసించాడు, జయించాడు. ఏది చంద్రుని మీదకి కాలు పెట్టడానికి సాహసించాడు, జయించాడు. ప్రతీది జయించగలిగాడు కానీ మానవుడు ఒక మరణాన్ని మాత్రము జయించలేకపోయాడు. ఆ మరణాన్ని జయించడం మనిషిగా ఎవ్వరికీ సాధ్యం కాదు, అది అసాధ్యమైంది. కానీ యేసుప్రభువు వారు దాన్ని సాధ్యం చేసి ఒక మానవునిగా ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఆయన మరణాన్ని జయించి ఎవ్వరూ చేయలేని ఎవ్వరూ జయించలేని ఒకే ఒక్కటి ఏదన్నా ఉందంటే అది మరణం. ఆ మరణాన్ని మన దేవుడు జయించి మనకి ఆ యొక్క గొప్ప నిరీక్షణ, పునరుద్ధానపు నిరీక్షణ ఇచ్చాడు. అందును బట్టి మనము దేవుని స్తుతించవలసిన వారమే ఉంటున్నాం. కాబట్టి యేసుప్రభువు వారి యొక్క ఆ యొక్క పునరుద్ధానాన్ని బట్టి మనము గొప్ప ఆశీర్వాదాన్ని, నిరీక్షణను మనం పొందుకుంటాం. ఆయన యొక్క పునరుద్ధానాన్ని బట్టి మనము రక్షించబడుతున్నాము. ఆయన పునరుద్ధానాన్ని బట్టి మనం విమోచించబడుతున్నాము. ఆయన పునరుద్ధానాన్ని బట్టి మనము మహిమలోనికి ప్రవేశించడానికి గొప్ప అవకాశాన్ని మనం పొందుకున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఈ యొక్క భూమి మీద మనము దేవుని ఆరాధించడానికి ఒకే ఒక కారణము, ఆయన సజీవుడు. ఆయన మరణించాడు, ఆ మరణాన్ని జయించారు. మరణాన్ని జయించి తిరిగి లేచి మనకి గొప్ప నిరీక్షణను ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో ఏదన్నా మనకి అతిశయం ఉందంటే సజీవుడైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. కాబట్టి మనము సిగ్గుపడిన అవసరం లేదు, మనము సిగ్గుపడి దాక్కోవాల్సిన అవసరం లేదు, మనం సిగ్గుపడి మనము రహస్యముగా ఉండవలసిన అవసరం లేదు. ఎవరైనా సరే వాళ్ళ యొక్క నమ్మకంలో ఈ యొక్క నిరీక్షణ లేదు, వారు నమ్మే వాటిలో ఈ యొక్క నిరీక్షణ లేదు. వాళ్ళ సమాధులు తెరవబడలేదు కానీ మన దేవుడు సజీవుడు, ఆయన సమాధి ఖాళీ సమాధి. అదే మనము జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క సజీవుడైన దేవుని మనము ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడో మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఆయన్ని ఆరాధించకుండా, స్తుతించకుండా ఉండలేం. మన దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచి సజీవునిగా మన యొక్క ఆత్మలను కూడా, ఇది ఒక్కటే కాదు, దావీదు అక్కడ చెప్తున్నాడు కదా, తిరిగి ఆయన జీవంలోనికి మనం నడిపిస్తాడని ఇక్కడ ప్రవచనపూర్వకంగా మాట్లాడాడు. అయితే మనము ఈ శరీరాన్ని మనము భూమిలో పాతిపెట్టబడిన తర్వాత అది మన శరీరం అయితే కుళ్ళిపోవచ్చు కానీ తిరిగి ఆయన రెండో రాకల్లో వచ్చినప్పుడు మన అందరి శరీరాలు కూడా మహిమను సంతరించుకొని మనము ఆయనతో యుగయుగాలు జీవించడానికి ఆయన గొప్ప నిరీక్షణను ఇచ్చారు. అది దేని ద్వారా జరిగిందంటే ఆయన యొక్క మరణాన్ని జయించడం ద్వారా, ఆయన తిరిగి సజీవులుగా మూడో దినాన్ని లేపబడడం ద్వారా. కాబట్టి మన ఉదయకాల సమయం మనం ఆరాధించే దేవుడు సమాధిలో ఉన్న వారిని మనం ఆరాధించట్లేదు, చనిపోయి తిరిగి లేవలేని వారిని మనం ఆరాధించట్లేదు కానీ మరణాన్ని జయించి తిరిగి లేచి మనల్ని కూడా ఆయన నిత్య మహిమలో నివసించడానికి తిరిగి రాబోతున్న దేవుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని మనకి దేవుడు ఇచ్చినందుకు మనము ఆయన స్తుతించవలసిన వారమేంటాం. అటువంటి విమోచన మనకి ఇచ్చారు. ఆయన యొక్క పునరుద్ధానంలో శక్తి, ఆయన పునరుద్ధానంలో రక్షణ, ఆయన పునరుద్ధానంలో విమోచన, ఆయన పునరుద్ధానం ద్వారానే మనకు జీవము, జీవ మార్గము. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం దేవుని స్తుతిద్దాము. సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధించడానికి మందిరానికి వచ్చాము. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. మనము కూడా సజీవులుగా ఆయన మందిరంలో ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, సజీవుడైన దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మనము దేవుని స్తుతిద్దాం. అటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చిన దేవుని స్తుతిస్తూ మనము అందరము కలిసి ఆరాధిద్దాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు, యేసు మరణాన్ని జయించినటువంటి వాడు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు అనేటువంటి సత్యాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడు మనకు దొరికాడు, మనకు దేవుడిగా ఉన్నాడు. ఇది మనకెంతో భాగ్యము, మనకెంతో ధన్యత. కనుక ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం. ఒకసారి మనందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు
దేవుని నామాన్ని మనం మహింపరుద్దాం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఈ భూమి మీద. మరణాన్ని కూడా జయించగలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే అనేటువంటి పాటను పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సమస్తము సాధ్యమే. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలపై ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా, ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలపై ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. మారా జలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మూడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా, గొప్ప దేవా, మారా జలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మూడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం. శబ్దం అందరూ కలిసి. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. మారా జలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మూడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా, గొప్ప దేవా, మారా జలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మూడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. గాలి తుఫాను సముద్రము నడచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా, గాలి తుఫాను సముద్రము నడచిన దేవా, గొప్ప దేవా, గగనము
చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా. మన రెండు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యేసయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు నాయన, నువ్వెంత శక్తి కలిగినటువంటి దేవుడు ప్రభువా. నీవు మా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నిన్ను నీవు తగ్గించుకొని దాసుని రూపాన్ని ధరించుకొని రిక్తునిగా మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, మా పాపముల కొరకే ప్రాయశ్చిత్తము చేసి శిలువ శిక్షను అనుభవించి మా కొరకు కొట్టబడి నలుగొట్టబడి రక్తము కార్చి గాయపరచబడి ప్రభువా ప్రాణం పెట్టినటువంటి యేసయ్యా నీకు స్తోత్రాలు. మరణించి సమాధిని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. ప్రభువా, నీ నామాన్ని కనపరుస్తున్నాం నాయన. ప్రభువా, నీ నామాన్ని కీర్తిస్తున్నాం నాయన. నీవు మాకు దొరికినందుకే నీకు వందనాలు, నీవు మాకు దేవుడిగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. లార్డ్, ఐ లిఫ్ట్ యువర్ నేమ్ ఆన్ హై. ప్రభువా, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం, ప్రభువా నీ నామాన్ని కీర్తిస్తున్నాము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు నీ నామము ఘనపరతున్, ప్రభు నిన్నే కీర్తించుట కోరుదున్. నీవు నాలో ఉన్నందుకై ఆనందం, నన్ను రక్షించినందుకై వందనం. పైనుండి భూమికి వచ్చితివి మార్గము చూపుటకై, భూమి నుండి సిలువకు వెళ్ళితివి నా రుణమును తీర్చుటకై. సిలువను వీడి సమాధికి, సమాధి వీడి పరమునకు, ప్రభు నీ నామము ఘనపరతున్. పైనుండి భూమికి వచ్చితివి మార్గము చూపుటకై, భూమి నుండి సిలువకు వెళ్ళితివి నా రుణమును తీర్చుటకై. సిలువను వీడి సమాధికి, సమాధి వీడి పరమునకు, ప్రభు నీ నామము ఘనపరతున్. Lord, I lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us. You came from heaven to earth to show the way, from the earth to the cross, my debts to pay.
grave, from the grave to the sky. Lord, I lift your name on high. You came from heaven to earth to show the way. From the earth to the cross, my debt to pay. From the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. Lord, I lift your name on high. Prabhu నీ నామము ఘనపరతు, ప్రభు నిన్నే కీర్తించుట కోరుదున్. నీవు నాలో ఉన్నందుకై ఆనందం, నన్ను రక్షించినందుకై వందనం. పైనుండి భూమికి వచ్చితివి, మార్గము చూపుటకై భూమి నుండి సిలువకు వెళ్ళితివి. నా రుణమును తీర్చుటకై సిలువను వీడి సమాధికి, సమాధి వీడి పరములకు ప్రభు నీ నామము ఘనపరతున్. పైనుండి భూమికి వచ్చితివి, మార్గము చూపుటకై భూమి నుండి సిలువకు వెళ్ళితివి. నా రుణమును తీర్చుటకై సిలువను వీడి సమాధికి, సమాధి వీడి పరములకు ప్రభు నీ నామము ఘనపరతున్. ప్రభు నీ నామము ఘనపరతున్. ప్రభు నీ నామము ఘనపరతున్. ప్రభువా నీకు వందనాలు. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతుల సింహాసనాసీనుడా, నీకే వందనాలు, నీకే వందనాలు. నీలాంటి దేవుడి లోకంలో ఎవరున్నారయ్యా? నీలా క్షమించగలిగినటువంటి వాడు కానీ, నీలా ప్రేమించగలిగినటువంటి వాడు కానీ, నీలా మరణాన్ని జయించగలిగినటువంటి వాడు కానీ ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ ఒక్కడివే తండ్రి ఆరాధనకు యోగ్యుడవు. నీకు సాటి అయినటువంటి వారు ఎవరు లేరు తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నేను స్తుతిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను. నీలాంటి దేవుడెవరు? నీకెవ్వరు సాటిరారు? నీ వంటి దేవుడే లేడు. నీకెవ్వరు సాటిరారు? నీకే నా ఆరాధనా, నీకోసమే ఆలాపనా. నీకే నా ఆరాధనా, నీకోసమే ఆలాపనా. నీకే నీకే నా హృదయార్పణ. నీకే నీకే నా హృదయార్పణ. స్తుతులనందుకో, స్తుతికి పాత్రుడా. ఘనత పొందుకో, స్తోత్రార్హుడా. స్తుతులనందుకో, స్తుతికి పాత్రుడా. ఘనత పొందుకో, స్తోత్రార్హుడా.
స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. నీకు చెందవలసిన సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ కృపా సత్యాలను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. యేసయ్య శ్రేష్టమైన శక్తి కలిగినటువంటి నామంలో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, దయచేసి వరుస క్రమంలో కూర్చోండి. ముందుకు జరిగి మనమందరం దేవుని యొక్క వాక్యంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానానికి సంబంధించినటువంటి మాటల్ని మనం చదువుకుందాం. అంకుల్ రాజ్ మనోహర్ గారి వాక్యాన్ని చదవలసింది కోరుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకుందాం, లేదా 18 వచనాలు, మొదటి 18 వచనాలు చదవగా మనం విందాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 18 వచనంలో ఈ విధముగా ఉన్నవి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడిండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడిండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుటయు కనబడెను. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదనని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించును గాక.
మరొక వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. పత్రిక భాగంలో నుంచి సోదరుడు రమేష్ గారి వాక్యాన్ని చదవలసింది కోరుతున్నాను. అపోజిడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 1-19 వచనాలు మనం చదువుకుందాం. అపోజిడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 1-19 వచనాలు మనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మొదటి నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితే దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారే ఇందరు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయముందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడెను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులనబడుటకు యోగ్యుడును కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేనైననేమి వారైననేమి అలాగనే మేము ప్రకటించుచున్నామో అలాగనే మీరు విశ్వసించుతారు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులలో లేపబడిన దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబాధ సాక్షులుగా అగపడుచున్నాము. చదవబడిన వాక్యం దేవుని వెనుకలో దీవించును కాక. రైట్. మరొక వాక్య భాగాన్ని పేతురు పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ చెప్పిన వాక్యాన్ని మనం చదువుకుందాం. సుశీల్ గారు చదువుతారు, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతారు. Praise the Lord. First Peter, verse 1-3. To God's elect, exalt scattered through out of province of Pontus, Galatia, Cappadocia, Asia, and Bithynia, who have been chosen according to the folk knowledge of God of Father through the sanctifying work of the Spirit, to be obedient to Jesus Christ and sprinkled with His blood. Praise to be the God and Father of our Lord Jesus Christ. To His great mercy, He has given us a new birth into a living hope through the resurrection of Jesus Christ from the dead. Amen.
రైట్. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప దినాన్ని బట్టి మనం ప్రభువుకి వందనాలు చెల్లిద్దాం. ప్రేరేపించబడినారు ఎవరైనా ఒకరు బిగ్గరగా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రవ్వా, నేను గనపరచడానికి, నేను మహిమపరచడానికి ప్రవ్వా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రవ్వా, నీ పునరుద్ధాన దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రవ్వా. మరి సంఘంగా నాయన, మరి నీ సన్నిధిలో కూడుకుని నాయన నిన్ను ఆరాధించడానికి ప్రవ్వా, నేను గనపరచడానికి దేవా మాకు అందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, మాకు దేవుడిగా ఉన్నందుకై వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రవ్వా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయంలో నాన్న మీరే తోడుగా నడిపించండి ప్రభా. ఈ యొక్క పునరుద్ధాన దినం తండ్రి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. నీకు మహిమకరంగా తండ్రి నిన్ను ఆరాధించే వారంగా, నేను గణపరిచే వారంగా నాయన మా కుటుంబాలు కానీ మా సంఘం నాయన ప్రతిదీ నాయన నీకు మహిమకరంగా ఉండడానికి కృప చూపించండి ప్రభా. మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన పునరుద్ధానమై నాయన తిరిగి లేచిన దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, నాయన జరిగిన కార్యక్రమం అంతని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా జరగబోయే ప్రతి అవసరతను బట్టి నాయన నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడనేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్. మరి ఈ సమయంలో ప్రత్యేకమైన పాట సోదరులు పాడతారు. రండి. విజయ గీతిక మ్రోగింది కలువరి సిలువలో, విజయ పతాక ఎగిరింది పునరుద్ధానములో. విజయ గీతిక మ్రోగింది కలువరి సిలువలో, విజయ పతాక ఎగిరింది పునరుద్ధానములో. హల్లెలూయా 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 హల్లెలూయా. మరణమే మరణించింది, సాతాను తలదించింది. మరణ
ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పట్లేదు అందరూ? హల్లెలూయా. రైట్. దేవుడు ఒక గొప్ప దినాన్ని మన జీవితంలో అనుగ్రహించారు. అధ్యాయము 3-4 వచనాలు. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. అందరూ ఇక్కడ ఉన్నారా? యేసు ప్రభువారు సమాధిలో లేడు, ఆయన లేచాడు. మనం కూడా లేచి ఉండాలి, మెలకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. నీ వాక్యాన్ని చదువుకున్నాం, నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం, లోబడే జీవితం మాకందరికీ దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఆయన యొక్క మానవత్వాన్ని సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం ఆయన యొక్క దైవత్వాన్ని సూచిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పుట్టినప్పుడు ఒక మానవుడిగా ఆయన పుట్టాడు. ఆయనలో 100% మానవత్వం మనకు కనిపిస్తుంది. అయితే ఆయన దేవుడు అని ఎలా చెప్పగలమంటే, పుట్టిన ప్రతి మానవుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, కానీ మళ్ళీ ఎవరో లేవలేదు. కానీ ప్రభువు మాత్రమే 3వ దినాన్ని మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన లేచాడు గనుక, ఆయన సజీవుడయ్యాడు గనుక ఆయన దైవత్వం లేకపోతే ఆయన దేవుడు అనేటువంటి విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. ప్రతి మానవుని జీవితంలో 2 దినాలు ఉన్నాయి. వాటిని జయంతి అంటారు, వర్ధంతి అంటారు కదా. పుట్టినరోజు జయంతి, చచ్చిపోయిన రోజు వర్ధంతి. కానీ యేసు ప్రభువారి యొక్క జీవితంలో 3 దినాలు: పుట్టిన దినము, మరణించిన దినము, తిరిగి లేచినటువంటి దినం, పునరుత్థాన దినం. పునరుత్థాన దినం. క్రీస్తు నేడు లేచెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క జీవితంలో జరిగే ప్రతిదీ కూడా లేఖనముల నెరవేర్పుగా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ మాటలు తెలియజేస్తూ అంటున్నాడు, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, లేఖనముల ప్రకారము సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కాబట్టి పునరుత్థానము కూడా లేఖనానుసారంగానే జరిగింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక పాస్టర్ గారు కీర్తన భాగాన్ని మనకి ధ్యానంలో నడిపించారు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు అని దావీదు ప్రవచించాడు. కాబట్టి సమాధి చేయబడినటువంటి వారు ఏమండి, కొన్ని గంటల తర్వాత శరీరం కుళ్ళిపోవడం ప్రారంభిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చూడండి, కొన్ని 2-3 రోజులు భౌతిక దేహాన్ని చనిపోయిన తర్వాత ఉంచితే వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కుళ్ళిపోవడం ప్రారంభమవుతూ ఉంటుంది. లాజరు సమాధి చేయబడినప్పుడు యేసుప్రభు రండి ఆ సమాధి దగ్గరికి వెళ్దాం, ఆ రాయి తీయండి అనగానే అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, బాబాయ్ వాసన వచ్చేద్దేమో. కాబట్టి యేసుప్రభు వారి యొక్క శరీరం అది కుళ్ళిపోలేదు. యేసుప్రభు వారి యొక్క శరీరం ఏమండి 3వ దినం సజీవంగా లేపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరంటే చచ్చిపోయినోడు కాదు,
సమాధిలో ఉన్నవాడు కాదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఆయన ఇలాగ అన్నాడు, ప్రజలను గెలిచారంట, క్రీడాకారులను గెలిచారంట, గాయకులను గెలిచారంట, రాజులను జయించారంట, కానీ ఎవరు కూడా మరణాన్ని జయించలేదు. ఒక ఆయన ఏమండి ఐగుప్తు దేశానికి వెళ్తే అక్కడ పిరమిడ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. పిరమిడ్స్ అంటే 7 వింతల్లో ఒక వింతగా మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ వాస్తవానికి అవేంటో తెలుసా? సమాధులు. దాంట్లో రాజుల యొక్క సమాధులు, ఫరోల యొక్క సమాధులు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏమండి, వారు రాజ్యాల్ని ఏలారు కానీ, ఒకవేళ రాజ్యాల్ని జయించారు కానీ వారు మరణాన్ని జయించలేకపోయారు. వారు సమాధుల్లో ఉన్నారు. ఈ రోజున అన్ని సమాధులు కూడా నింపబడే ఉన్నాయి, కానీ యేసు ప్రభు సమాధి ఒకటే, అది ఖాళీ సమాధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖాళీ సమాధి. ప్రపంచాన్ని శాసించాడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన యొక్క సమాధి కూడా అలెగ్జాండ్రియా అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రపంచాన్ని శాసించాడు రోమా సామ్రాజ్యానికి అధినేత జూలియస్ సీజర్. ఆయన సమాధి కూడా రోములో భద్రపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొంతమంది మతాల్ని స్థాపించినటువంటి వారు ఉన్నారు. గౌతమ బుద్ధుడు కానివ్వండి, కన్ఫ్యూజియస్ కానివ్వండి, వారి యొక్క దేహాలు కూడా సమాధుల్లో ఉంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది గొప్ప గొప్ప నాయకులుగా పేరు పొందినటువంటి వారు ఉన్నారు, వారు కూడా సమాధుల్లో భద్రపరచబడ్డారు. ప్రియమైన బిడ్డలారా, మహాత్మా గాంధీ ఆయన చనిపోయినప్పుడు ఒక స్త్రీ ఆయనను తీసుకుని వెళ్ళిపోతామంటే ఆమె అంటుందంట, ఇదిగో యేసుక్రీస్తు సమాధిని జయించినట్లుగా నీవు కూడా సమాధిని జయించి తిరిగిరా అని చెప్పేసి చెప్తా ఉందంట. ప్రియమైన బిడ్డలారా, మరి ఈరోజుకి ఆయన సమాధిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరు కూడా మరణము దగ్గర తల వంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసయ్య ప్రియమైన బిడ్డలారా మరణాన్నే జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధిని గురించి గుర్రం జాషువా గారు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, శ్మశాన వాటికని గురించి ఆయన చెప్పినటువంటి మాట, ఇచ్చోటనే కదా సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కలిసిపోయే, ఇచ్చోటనే ధరణి నేలిన రాజుల సింహాసనాలు భస్మమాయే, ఇచ్చోటనే కదా లేత ఇల్లాలి నల్లపూసలు చౌరు గంగలో కలిసిపోయే, ఇచ్చోటనే కదా చిత్రలేఖకుని కుంచెయు గతించే అంటాడు. కాబట్టి ఎంత గొప్ప నేర్పరులైనా, ఎంత గొప్ప ఏమండి గాయకులైనా, లేకపోతే ధరణి నేలిన రాజులైనా శ్మశానం దగ్గరికి వచ్చిన తర్వాత వారు అక్కడతో వారి జీవితాలు ముగిసిపోయినాయి. కానీ యేసు ప్రభుకి ఈ పద్యం వర్తించదు. ఎందుకంటే ఆయన సమాధిని కూడా జయించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం ఎవరు కాదనలేనటువంటి సత్యం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు దాచినా దాగని సత్యం ఇది. చాలామంది యేసు ప్రభువారు లేవలేదు, ఆయనను శిష్యులు ఎత్తుకుని పోయారు, లేకపోతే ఆయన ఎక్కడికో కాశ్మీర్ వచ్చేసాడు అని రకరకాలుగా వదంతులు పుట్టించినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియమైన బిడ్డలారా, చరిత్ర మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, యేసు ప్రభువారు తిరిగి లేచాడని. ఆయన లేచాడు అని చెప్పడానికి ఎన్నో రుజువులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, ఆయన లేచాడు అనడానికి గొప్ప రుజువు ఏంటంటే ఆయన సమాధే రుజువు. ఆయన సమాధి ఇప్పుడు ఖాళీగా ఉంది. అన్ని సమాధుల్ని బయట నుంచి చూసి వచ్చేయాలి, కానీ యేసయ్య సమాధి లోపలికి మనం వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక మనం చదువుకున్నాం యోహాను సువార్తలో, పేతురు యోహాన్లు సమాధి లోపలికి వెళ్ళారంట. హల్లెలూయా. దేవుని కృపను బట్టి నేను కూడా ఆ యేసయ్య ఖాళీ సమాధిని చూడ్డానికి దేవుడు సహాయం చేశారు. లోపలికి వెళ్ళాను. ఆయన పడుకోబెట్టినటువంటి ఆ ప్రాంతం
చూడడానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, ఆయన సమాధిలో లేడు. దేవదూతలు చెప్తున్నారు, తెల్లవారుజామున స్త్రీలు సుగంధ ద్రవ్యాలను తీసుకుని వెళ్ళారు ఆయన దేహానికి పోద్దామని చెప్పేసి. అప్పటికి ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. ఖాళీ సమాధి, ఆయన లేచాడు అన్నానికి రుజువు. అంతేకాదు, ఆ రాయి, సమాధి ముందు ఒక పెద్ద రాయి దొరలింపబడి ఉంది. ఎవడో ఒకడు తీస్తే వచ్చేది కాదు అది. సుమారు 1.5-2 టన్నుల బరువు ఉండేటువంటి రాయి అది. అందుకనే స్త్రీలు మాట్లాడుకుంటున్నారు అక్కడికి వెళ్తున్నప్పుడు, ఎవరు మన కొరకు దొరలిస్తారు ఆ రాయిని, చాలా పెద్దది కదా ఆ రాయి. కానీ ఆ రాయి కూడా దొరలింపబడింది. యేసయ్య పునరుత్థానం ముందు ఆ రాయి నిలవలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధి ఆయన యొక్క పునరుత్థానాన్ని దాయలేకపోయింది. ఆ సమాధి ముందు పెట్టబడినటువంటి రాయి ఆయన యొక్క పునరుత్థానాన్ని ఆపు చేయలేకపోయింది. అంతేకాదు, ఆ సమాధికి ఎవరో తీయకుండా ఆ గవర్నమెంట్ ముద్ర కూడా వేశారంట, సీల్ వేశారంట. రోమా గవర్నమెంట్ సీల్ వేసింది. సాధారణంగా సీల్ వేస్తే దాన్ని తీయకూడదు ఎవరో కూడా. కొన్నిసార్లు మన ఇంటికి కరెంటు వేసినప్పుడు ఆ మీటర్కి సీల్ ఉంటుంది, అది ఎవరు తీయకూడదు, తీస్తే చాలా పెద్ద కేసు అది. కాబట్టి ప్రియమైన ఏం పెట్టారా, ఇప్పుడు సమాధికి ఏమండి, సమాధికి ఎవడన్నా సీల్ ఎత్తాడా? సమాధికి ఎవడన్నా కాపలా పెడతాడా? అంటే యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు నిజమైపోతాయని చెప్పేసి అందరూ భయపడ్డారు. అలా భయపడినట్టుగానే జరిగింది. ఎక్కడన్నా జనాలు ఉన్న ఇంటికి కాపలా పెడతారు, సమాధికి వాళ్ళు లేచిపోతాడు ఏమైనా కాపలా పెడతారు ఎవరన్నా? కానీ యేసయ్య సమాధికి కాపలా పెట్టారంట, సైనికులను పెట్టారంట. ఏమండి, ముద్ర ఆయన పునరుత్థానాన్ని ఆపు చేయలేకపోయింది. అంతేకాదు, కాపలా వాళ్ళు కూడా ఆయన పునరుత్థానాన్ని ఆపు చేయలేకపోయారు. గొప్ప భూకంపం వచ్చిందంట, వాళ్ళందరూ చెదరైపోయారు. సమాధి ముద్ర ఉన్నటువంటి రాయి దొరలింపబడింది. ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత గవర్నమెంట్ వారు కాపలా వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఇదిగో ఆయన మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుని పోయారని చెప్పండి అని చెప్తా ఉన్నారు. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? తీసుకున్నట్టే చెప్తారు. ఏమండి, అలాగ అడిగితే మరి క్రాస్ ఎగ్జామిన్ చేస్తే లేకపోతే క్వశ్చన్ చేస్తే వాళ్ళని కాపలా పెట్టింది నిద్రపోవడానికా లేకపోతే కాపలా కాయడానికా? మరి అది కేసే కదా. ప్రియమైన దేని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు పునరుత్థానాన్ని కావలి వారు కూడా ఆపు చేయలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆయన ఎత్తుకుని వెళ్ళిపోయారు అంటున్నారు. ఎత్తుకుని వెళ్ళిపోయినప్పుడు, ఒకవేళ ఎత్తుకుని వెళ్ళిపోయిందే నిజమైతే, ఇందాక యోహాను సువార్తలో మనం చదువుకున్నప్పుడు సమాధి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమండి, చుట్టబడినటువంటి నారబట్టలు ఒక చోట పడున్నాయంట. అంతేకాదు, తల రుమాలు చక్కగా చుట్టి పెట్టి ఉందంట. ఎత్తుకుని వెళ్ళిపోయేవాడు మొత్తం ఎత్తుకెళ్ళిపోవాలి, అంతేగాని చక్కగా ఇప్పేసి ఆ తల రుమాలు చక్కగా మడత పెట్టేసి అక్కడ పెట్టేసి తీసుకెళ్తాడా? కాబట్టి ఆ నారబట్టలే ఒక రుజువు ఆయన తిరిగి లేచాడని చెప్పడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, ఇంకో గొప్ప రుజువు ఏంటంటే, ఆయన లేచిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీదే ఉన్నాడు. 40 దినాలు అనేక మందికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎవరెవరికి కనిపించాడో పౌలు భక్తుడు రాస్తాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయంలో. సాధారణంగా ధర్మశాస్త్రంలో 2 సాక్షుల నోట ఒక విషయాన్ని ధృవపరచాలంట. 2 సాక్షులు ఓకే చేస్తే చాలు, దాన్ని ఓకే చేసేయచ్చు. కానీ ఇక్కడ 500 మంది కంటే ఎక్కువ మందికి కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పునరుత్థానం ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. కాబట్టి ఎవరు దాగని సత్యం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారుగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మరి వచ్చారా? ఈరోజు 2 సెషన్స్ అనమాట. మెసేజ్ కూడా 2 సెషన్స్. ఫస్ట్ పార్ట్ అయింది. వాస్తవానికి ఈరోజు బాప్తిజ కార్యక్రమాలు ఉన్నాయి. మరి నాకు కొద్దిగా